మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. యాదవ ద్రోహి కొడాలి నాని అంటూ యాదవుల నాయకులు పల్లెపాట రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయం ప్రారంభం కొరకు దాడులు చేపించిన వ్యక్తి నువ్వు అని ఆయన మండిపడ్డారు. కొలుసు పార్థసారథికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది నువ్వు కాదా అని ప్రశ్నించారు. కొడాలి నాని నువ్వు భవిష్యత్తులో గెలవడం అనేది పగటి కలే అన్నారు. తిరుమల కొండలు అంటే ఎంత పవిత్రం. ప్రతి అడుగు అక్కడ గోవింద నామంతో ప్రతిధ్వనిస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్కసారి గోవిందుడిని దర్శించుకుంటే చాలు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాంటి కొండపై తిరుమల మొదటి ఘాట్ రోడ్లో మోకాళ్ల పర్వతం సమీపంలోని అవాచారి కోన దగ్గర ఓ భక్తుడు కొండపై నుంచి దూకేశాడు. వ్యక్తి లోయలోకి దూకటాన్ని గమనించిన భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్కు చేరుకున్న తిరుమల కొండ రెస్క్యూ టీం ఆ వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వెలవెలబోయింది. ఏసీబీ అధికారులు కార్యాలయాన్ని తనిఖీ చేస్తున్నారని సమాచారంతో దస్తావేజులేకర్లు షాపులను మూసేశారు. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రాంగణం ఖాళీగా కనిపించింది. దస్తావేజులేకర్లు షాపులను మూసివేయడంతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు వచ్చిన వారు వెనుతిరిగారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లరాళ్లపల్లిలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత చేరువయ్యేలా చేస్తామన్నారు. పారదర్శకంగా పాలనను అందించడమే సుపరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం అని ప్రజలకు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ధర్మారెడ్డిపల్లి కాలువను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాల్వలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. కాల్వల పేరుతో లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 123 కోట్ల రూపాయల వ్యయంతో 6 మీటర్ల వెడల్పుతో కాల్వ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కలెక్టర్ కార్యాలయ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,150 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద చిన్నపీర్ల పండుగ 8వ రోజు ఘనంగా జరుపుకుంటున్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు పీర్లకు పూల చాదర్ సమర్పించి పీర్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 8వ రోజు కావడంతో రాఘవరెడ్డి కాలనీ యువత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి పీర్లను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. పీర్ల పండుగను నిర్వహించడానికి స్థలం కేటాయించాలని కాలనీవాసులు టీటీడీ పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి స్థలం ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో మీడియేషన్ ఫర్ ది నేషన్ నినాదంతో అవగాహన ర్యాలీ చేపట్టారు. స్థానిక జడ్జి పి సంయుక్త ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ సభ్యులు, పోలీసు సిబ్బంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు 90 రోజుల పాటు జరగనున్న లోక్ అదాలత్ సేవలను వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ర్యాలీలో బార్ కౌన్సిల్ సభ్యులు, పోలీస్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పులిగడ్డ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 ఆటోలు ఢీకొట్టుకోవడంతో 6గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాతులను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా రాచర్లపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు నుంచి చెన్నైకి మిర్చి లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపు తప్పి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. దీంతో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని హైవే సిబ్బంది హైవే అంబులెన్స్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో దొంగలు చెలరేగిపోతున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకే సవాలు విసురుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్టాఫ్ క్వార్టర్స్ లో ఏకకాలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్టాఫ్ క్వార్టర్స్ లో మూడు బ్లాకుల్లో ఉన్న 10 ఇండ్లలో ఒకేసారి చోరీలకు పాల్పడడం తీవ్ర సంచలనంగా మారింది. భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులు నోరు మెదపడం లేదు. కేవలం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు. టాలీవుడ్ హీరో రవితేజ ఇంట విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు హైదరాబాద్లో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారని తెలిసి చింతించానన్నారు. రాజగోపాల్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు. రవితేజకి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ సంతాప సందేశం వెలువరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాలం ఎంత విచిత్రమైనదో చూసారా, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. వాలంటీర్లపై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు, ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ అనేక ప్రశ్నలు సంధించారు. 30,000 మంది మహిళల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ వాలంటీర్లపై నింద వేశారు అని గుర్తు చేశారు. వేధింపులపై స్వయంగా పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమూహంగా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ తొలి అడుగు కార్యక్రమం విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెన్నై, తిరుపతి వెళ్లేందుకు 3 కొత్త ఆర్టీసీ బస్సులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ప్రజల కోరిక మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల కోసం కొక్కుపాలెం నుండి మల్లాం వరకు ఒక సర్వీసులను ప్రారంభించాము అని అన్నారు. గత ప్రభుత్వం లాగా మాయమాటలు తాము చెప్పలేమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. ప్రతి నిరుపేద విద్యార్థినికి నాణ్యమైన విద్య అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కనీసం వసతులు కరువయ్యాయని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో అధికారులు కలియ తిరిగి రికార్డులను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారాయని మండిపడ్డారు. కనీసం బాత్రూమ్ తలుపులకు బేడాలు కూడా లేవు అన్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని, అనంతరం ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. చైనాలోని తియాన్జిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని అధికార వర్గాలు సమాచారం. ఇందుకోసం ఆగస్టు లేదా సెప్టెంబర్లో మోదీ చైనాకు వెళ్తారని తెలిపారు. బాలీవుడ్ నటుడు ఆసిఫ్ ఖాన్ గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియా వేదికగా వివరించారు. గత కొన్ని గంటలుగా తాను ఆసుపత్రిలో ఉన్నానని, హాస్పిటల్ పైకప్పును చూసుకుంటూ జీవితం ఎంత చిన్నదో గ్రహించానని చెప్పారు. ఒక క్షణంలో అన్నీ మారిపోతాయని, దేన్ని తేలికగా తీసుకోకండని అన్నారు. బడంగపేట కార్పొరేషన్ అధికారుల పనితీరుపై మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి ఆమె తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీరు పనిచేస్తున్నారా లేక టైంపాస్ కోసం కార్యాలయానికి వస్తున్నారా అని ప్రశ్నించారు. యువత సోషల్ మీడియా రీల్స్ కు బానిస కాకుండా జాగ్రత్తగా ఉండాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. బీహార్లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ యువత తమ శక్తిని నిర్మాణాత్మక కార్యకలాపాలకు ఉపయోగించాలని, సోషల్ మీడియా వినియోగంలో సమతుల్యత పాటించాలని సూచించారు. అదే సమయంలో బీహార్ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కూడా ఆయన మాట్లాడారు. దీనిని రాజకీయంగా కీలకమైన అడుగుగా అభివర్ణించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. విచారణ కొనసాగుతున్న కొద్ది బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 269 మంది బాధితుల వాగ్మూలాలను సిట్ అధికారులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
దీంతో విచారణకు హాజరై వాగ్మూలం ఇవ్వాల్సిందిగా సిట్ నోటీసులు అందజేసింది. ఇదే నేపథ్యంలో రేపు ఆయన జూబ్లీహిల్స్ పిఎస్కు వెళ్లి స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆయన A4గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నించారు. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు నిన్న తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి దేశం విడిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని రాష్ట్రంలో జిల్లాకు పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఇవాళ పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ఇందిరాశక్తి సంబరాల సభకు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో పాటు తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగేశ్వరరావు, ఆడబిడ్డలు ఆశీర్వదిస్తేనే ఇల్లు అయినా ప్రభుత్వమైనా చల్లగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 25,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తెలంగాణ జాగృతి పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ బంజారాహిల్స్లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు 72 కులాల ప్రతినిధులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 25,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆ 25,000 పదవుల్లో సగం మన ఆడబిడ్డలకే అవకాశం దక్కుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు యాక్టివ్ అవుతున్నాయి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా రోజుకో కొత్త అంశంతో మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. ఇక ఈ క్రమంలో అధికార పార్టీలోని ఎమ్మెల్సీ విజయశాంతి తీరు తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. రామలమ్మ సినీ పొలిటికల్ గ్లామర్ పార్టీకి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమెకు ఎమ్మెల్సీ పదవి అప్పగిస్తే ఆమె సైలెంట్ మోడ్లో ఉండటం హస్తం పార్టీ నేతలకు షాక్కు గురిచేస్తుంది. ఎందరో ఆశావాహులు ఉన్నా వారందరినీ పక్కన పెట్టి పిలిచి మరీ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ వచ్చాక ఆమె ఎక్కడ కనిపించడం లేదంటూ ఇప్పుడు సొంత పార్టీలోనే విమర్శలకు దారితీస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ర్యాలీ చేపడుతున్నట్లు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహమతుల్లా తెలిపారు. పంతాలకు పట్టుదలకు పోయి కేసులు వేసుకోవడం వలన అశాంతికి లోనవుతామని చెప్పారు. అంతేకాక విలువైన సమయంతో పాటుగా ఆర్థికంగా నష్టపోతున్న విషయం ప్రజలు గ్రహించాలని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. జలశక్తి మీటింగ్లో ఎజెండా మారితే చర్చల్లో పాల్గొనేది లేదని ముందే చెప్పామని అన్నారు. మేడిగడ్డ మొత్తం కూలిపోతుందని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరం కూలిపోతే ప్రపంచంలో వింత అవుతుందన్నారు. కృష్ణా నీటిని చంద్రబాబు, జగన్ అక్రమంగా తరలించారని మంత్రి మండిపడ్డారు. ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్కు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలను జగన్ ఒక్కరే సమర్థిస్తున్నారన్నారు. నల్లపురెడ్డి వ్యాఖ్యలను కోర్టులు కూడా తప్పుబట్టాయని చెప్పారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉందని మాజీ సీఎం జగన్ అన్నారు. కోర్టు ఆదేశాలున్నా పోలీసులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై పథకం ప్రకారం దాడి చేశారన్నారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉంటే ఏం జరిగేదో అని అన్నారు. దాడి చేయించిన ఎమ్మెల్యే ఆమె మనుషులపై ఎలాంటి కేసులు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎంతమంది యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు, కళాకారులు ఇష్టం వచ్చినట్లుగా అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోస్టుల కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో ఏం చేసినా ఏం చెప్పినా చెల్లిపోతుందని ధోరణి కొంతమందిలో కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని మండిపడింది. గోదావరి జలాల విషయంలో బీఆర్ఎస్ తమ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసిన కేసీఆర్ తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గోదావరిలో మన హక్కుగా రావాల్సిన ఒక నీటి బొట్టును కూడా వదులుకోబోమని, మన వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. నీటి వాటాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పొంగి పొర్లుతుంది. గత వారం రోజులుగా శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసింది. అయితే ఎగువ నుంచి వరద తగ్గడంతో అధికారులు డ్యాం గేట్లను మూసివేశారు. దీంతో వరద ప్రవాహం తగ్గడంతో దిగువన ఉన్న మత్స్యకారులు చేపల వేట కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో రెండు ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని బయటకు పిలిచి చేపల వేటను కొద్ది గంటల పాటు నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే డ్యాం అధికారులు కూడా డ్యాం దిగువన చేపల వేటను నిషేధించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంకల్పం వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణనకు తలొక్కిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. తెలంగాణలో నిర్వహించిన కుల సర్వేను ఆదర్శంగా తీసుకుని కులగణన చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ప్రతిపక్ష పార్టీలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కుల ఆధారిత జనాభా గణనను నవీకరించాలని మళ్లీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులయ్యారు. కియారా పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఆమె ప్రసవం జరిగింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ శుభవార్త తెలియడంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. మూడో టెస్టు మ్యాచ్లో భారత జట్టు 22 పరుగుల తేడాతో ఓడిపోవడానికి కెప్టెన్ శుభమన్ గిల్ వైఖరే కారణమని మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్లో గిల్ ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీతో జరిపిన వాగ్వాదం ఇంగ్లాండ్ జట్టును ఉత్తేజపరిచిందన్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ వేయడానికి ప్రేరేపించిందని కైఫ్ అభిప్రాయపడ్డారు. ఆసరా పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ఓ దివ్యాంగుడు రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. నల్గొండ జిల్లా వింజమూరు గ్రామానికి చెందిన పోలే రవికుమార్ చిన్నతనం నుంచే నడవడంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే గతంలో తనకు 500 పెన్షన్ వచ్చేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తనకు వచ్చే పెన్షన్ రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్నానని, తనకు ఆసరా పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. బీసీల రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవం రెడ్డి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ అంశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని తీవ్రంగా విమర్శించారు. ఈ రిజర్వేషన్ బిల్లు అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో శాసనసభలో ఆమోదం పొందిందని, దీనిని 9వ షెడ్యూల్లో చేర్చడంలో నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ మార్క్ లేమీ బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూల రాష్ట్రమని బట్టి విక్రమార్క బృందానికి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడి వనరులు, ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని కోరారు. ఇప్పటికే పలు దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను తెలిపారు. ఈ భేటీలో భాగంగా సీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి ఆమోదం తెలిపినట్లుగా వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 1.70 కోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుందని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని 109 సర్వే నెంబర్ అసైన్డ్ భూములను కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి హరీష్ రావు భూ బాధితులకు హామీ ఇచ్చారు. గుమ్మిడిదలలోని 157 ఎకరాల అసైన్డ్ భూమిని ఇండస్ట్రియల్ పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీనికోసం జిల్లా, మండల రెవెన్యూ అధికారులు రైతుల జాబితాను సిద్ధం చేశారు. గతంలో ఆర్డీఓ, తహసీల్దార్ పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాన్ని సేకరించారు. రైతులకు న్యాయపరంగా రావాల్సిన పరిహారాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను ఉపాధ్యాయులు బోధించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కుల్కచెర్ల మండలంలోని గిరిజన పాఠశాలను ఆయన పరిశీలించారు. తాజా కూరగాయలు వాడాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అధికారులకు ఆదేశించారు. తరగతి గదులలో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్ చెప్పి చదివించారు. విద్యార్థులతో మాట్లాడుతూ మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు.
ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కారు భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే టెస్లా కారును నడిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఆయన కారును స్వయంగా డ్రైవ్ చేశారు. ముంబైలో టెస్లా కంపెనీ షోరూం ప్రారంభించడం సంతోషకరమైన విషయమని చెప్పారు. మహారాష్ట్రలో అత్యధిక స్థాయిలో పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని, తమ రాష్ట్రం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా మారిందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై కీలక చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. గండికోటలో బాలిక వైష్ణవి హత్యపై డీఐజీ కోయ ప్రవీణ్ సంచలన విషయాలు చెప్పారు. గండికోట బాలిక హత్యలో ప్రియుడి పాత్ర ఏమాత్రం లేదన్నారు. వైష్ణవిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని రిపోర్టులో తేలిందని చెప్పారు. వైష్ణవి, లోకేష్ ఇద్దరు గండికోటలో 2 గంటల పాటు ప్రైవేటు లాడ్జిలో గడిపారన్నారు. ప్రియుడు వదిలేసిన తర్వాత 11 గంటల ప్రాంతంలో రంగనాయకుల స్వామి దేవాలయం వద్ద బ్యాగ్తో పర్యాటకులకు కనిపించిందని తెలిపారు. తొందరలోనే వైష్ణవి హత్య కేసు వివరాలు వెల్లడిస్తామని డీఐజీ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి మరో సంచలన సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి మేడికట్టపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. చర్చ మేడికట్ట మీదనే పెడతామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని ఎద్దేవా చేస్తున్న రేవంత్ దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కర్ణాటక అటవీ ప్రాంతంలోని ఒక గుహలో 2 చిన్నారులతో కలిసి రష్యన్ మహిళ నివసిస్తున్న ఘటన వార్తలో నిలిచింది. ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రిని తానే అంటూ ఇజ్రాయెల్ దేశానికి చెందిన ద్రోర్ గోల్డ్స్టైన్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఆ పిల్లల సంరక్షణ తనకి ఇవ్వాలని గోల్డ్స్టైన్ కోరుతున్నాడు. తాను కేవలం తండ్రిగా ఉండాలనుకుంటున్నాను, తన పిల్లలను కలవాలని ఉంది అని అన్నాడు. తనకు చెప్పకుండానే ఆమె గోవా నుంచి వెళ్లిపోయిందని వెల్లడించాడు. సిద్దిపేట జిల్లా కొడకండ్ల కెనాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మల్లన్న సాగర్ నీళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కాల్వల నుండి నీళ్లను వెంటనే విడుదల చేసి రైతుల పంట పొలాలకు నీళ్లందించాలన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోడీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో జమ్మూ కాశ్మీర్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరారు. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్ చేశాడు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నేరేడుచెర్ల, మఠంపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ మంత్రి 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. పొరుగు దేశం పాకిస్తాన్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదలకు భారీగా ప్రాణ నష్టం సంభవించింది. జూన్ 26 నుంచి పాక్ అంతటా కురిసిన కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలకు 116 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 253 మంది వరకు గాయపడినట్లు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది.